ఓకే. జై భీమ్. నా పేరు పనికిల శ్రీనివాసు, జాతీయ మాల మానాడు హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్కి సారాంశం ఏమిటంటే అస్సాం సీఎం గారు శ్రీ విశ్వశర్మ గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారిని ఉద్దేశించి అస్సాం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఖార్గే గారిని కులం పేరుతో దూషించడం జరిగింది. ఆ కులం పేరుతో దూషించడం వల్ల ప్రతి ఒక్క ఈ అణగారిన వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తికి అవమానం జరిగిన ఎడల జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి హన్మకొండ జిల్లాలో గల ప్రతి పోలీస్ స్టేషన్లో 5 పోలీస్ స్టేషన్లో కాజీపేట, మడికొండ, అనంకొండ, సుబేదారి, హసన్పర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిపై ఇమీడియట్గా ఈ పోలీస్ వర్గం స్పందించి, పోలీస్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉధృతంగా ధర్నాలు చేయడం జరుగుతుందని మేము పోలీస్ వారికి విన్నవిస్తున్నాము. విశ్వశర్మ గారిని తక్షణమే అరెస్టు చేసి SC/ST అట్రాసిటీ కేసు తనపై ఫైల్ చేసి వారిని శిక్షించవలసిందిగా భారతదేశంలో ఉన్న మా బడుగు బలహీన వర్గాల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై మాల. ఈ సంఘటన జరిగి 7 అసెంబ్లీలలో ఆయన అందరి ముందు ఖార్గే గారిని కులం పేరు మీద అవమానించిండో ఇమ్మీడియట్లీ అతని మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ప్రతి ఒక్కరు దళితులకి సారీ చెప్పాలి. ఒక ఖార్గే గారినే కాదు అనడం, ప్రతి ఒక్క దళిత బిడ్డను అంబేద్కర్ని అవమానించిండు. దాని గురించి ఇమ్మీడియట్లీ మేము ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో మా దళితులందరూ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. FIR బుక్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఆయన మీద కేసు తీసుకొని FIR బుక్ చేసి ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై మాల. నేను కొనమల్ల అనిత, హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పనిగల సీనన్న ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ముఖ్య విషయం ఏమనగా 7వ తారీఖు మన అస్సాం ముఖ్యమంత్రి విశ్వశర్మ ఖార్గే గారిని ఒక దళితుడు కావడం వల్ల అతన్ని అవమానపరిచినట్టు ఆయన మాటలు అనడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ దయ వల్ల అందరూ ఈరోజు వాళ్ళు సీఎంగా ఉండడం జరిగింది. ఇవాళ ఖార్గే గారిని అవమానించాలంటే ఒక అంబేద్కర్ గారిని కూడా అవమానించినట్టే లెక్క. ఇవాళ మీరు అనుభవిస్తున్న పదవులు ఎవరి వల్ల? ఒక దళితుడు రచించిన రాజ్యాంగం వల్లనే ఇలా మీరు పదవులు అనుభవిస్తున్నారు. అలాంటిది ఈరోజు ఒక ఖార్గే గారిని అన్నారంటే ప్రపంచంలో ఉన్న దళితులందరికీ ఇది వర్తిస్తుంది. ఇట్టి విషయం పైన అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లు CIలు అయినా ఇటు విషయంలో స్పందించకపోతే భారీ ఎత్తున అన్ని దళిత సంఘాలతోని ర్యాలీ చేసి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా కూడా దళితుడిని అనే ముందు వెనక ముందు ఆలోచించి నువ్వు ఈ రోజుల పదవిలో ఎట్లా ఉన్నావు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఒక దళితుడు కాబట్టే ఈ రోజులు అనడం జరిగింది. కాబట్టి ఇటు విషయం పైన CIలు అందరూ స్పందించి తొందరగా ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇమ్మీడియట్గా అస్సాం ముఖ్యమంత్రి విశ్వశర్మను అరెస్టు చేసి అట్రాస్ కేసు కింద అతన్ని అరెస్టు చేసి చేయవలసిందిగా కోరుచున్నాం. జై భీమ్. నా పేరు గొర్రె రమేష్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి.